బొజ్జిరెడ్డిపాలెం ముంబై రోడ్డు చెన్నూరు రోడ్డులో వ్యాపారాలు చేస్తున్న సంచార వ్యాపారస్తులకు నూతనంగా నిర్మించిన వెజిటేబుల్ మార్కెట్లో తక్కువ ధరకి గదులు కేటాయించినట్లు బొజ్జిరెడ్డిపాలెం మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ స్పష్టం చేశారు. బండ్లపైన, పట్టాలపైన, రోడ్లపై వ్యాపారాలు జరపడం వలన రోడ్లు రద్దీగా మారి తద్వారా ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని ఆయన స్పష్టం చేశారు. కొంతమంది వ్యాపారులు తోపుడు బండ్ల వద్ద రోజు మామూలు కింద డబ్బులు తీసుకుని ప్రభుత్వ రోడ్లను తమ ఆదాయ వనరుగా మార్చుకున్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. త్వరలోనే ప్రారంభం కానున్న మార్కెట్లోకి చిరు వ్యాపారులు వచ్చి వ్యాపారం చేసుకోవాలని ఆయన సూచించారు. వ్యాపారులు మున్సిపల్ కార్యాలయంలో సంప్రదిస్తే పూర్తి వివరాలు తెలియజేయడం జరుగుతుందన్నారు. అందరికీ నమస్కారం. బుచ్చిరెడ్డిపాలెం పురపాలక సంఘం మెయిన్ రోడ్ అయినటువంటి చెన్నూరు రోడ్లో ప్రస్తుతం ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉన్నది. ఈ ట్రాఫిక్ సమస్యకి ప్రధాన కారణం అక్కడ షాపుల యజమానులు వాళ్ళ షాపుల ముందు కొన్ని వీధి వ్యాపారం నెట్టుడు బండ్లు మొదలగు వ్యాపారాలు చేస్తూ కూడా కొంచెం ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంది. మరి ఆటోలు, ఆ వీధి బళ్ళు, వీధి స్ట్రీట్ వెండర్స్ వ్యాపారస్తుల వల్ల అక్కడ ట్రాఫిక్ సమస్య వల్ల బుచ్చి ప్రజలు మరింత తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. కాబట్టి అందులో భాగంగా మేము కొత్తగా గౌరవ ఎమ్మెల్యే గారి సూచనల మేరకు P4 సర్వేలో భాగంగా తేజ డెవలపర్స్ వారితో గౌరవ ఎమ్మెల్యే గారు 2 కోట్లతో మనకి మున్సిపల్ కూరగాయల మార్కెట్ పూర్తయింది. త్వరలో దాన్ని ఓపెన్ చేస్తారు. కావున ఆ నెట్టుడు బళ్ళు, ఆ వీధి వ్యాపారులు అందరూ కూడా వాళ్ళందరికీ అతి తక్కువ రెంట్కి 60 షాపులు నిర్మాణం చేస్తున్నాం. వాళ్ళందరికీ కూడా మా దగ్గరికి వస్తే అందరూ కూడా మీకు వెజిటబుల్ మార్కెట్లో మీకు షాప్ కేటాయిస్తాము. తక్కువ రెంట్కే ఉంటుంది అది. దీనివల్ల బుచ్చి నగరంలో ట్రాఫిక్ సమస్య పూర్తిగా తొలగిపోతుంది. ఒక యూనిట్ దగ్గర అందరు ప్రజలు కూడా ఒకే దగ్గరకు వచ్చి మార్కెట్లో వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులు, కూరగాయలు, ఫ్రూట్స్ అలాంటివన్నీ కూడా ఒకే యూనిట్లో కొనేదానికి అవకాశం ఉంటుంది. దానివల్ల ఇక్కడ వీధి వ్యాపారులందరూ కూడా మా దగ్గరకు వచ్చి మున్సిపల్ ఆఫీసులో సంప్రదించి ఆ ఓపెనింగ్ అవుతున్న షాపుల్లో మీకు షాపులు కేటాయిస్తాము. మీ షాపులు కేటాయించిన తదుపరి ఎవరు కూడా బుచ్చి చెన్నూరు రోడ్లో వీధి బళ్ళల్లో రోడ్డుకి అడ్డంగా పెట్టుకొని ఎటువంటి వ్యాపారాలు కూడా అనుమతించబడవు. వీళ్ళందరూ కూడా ఒకే దగ్గర షాప్ చేసుకొని వాళ్ళ వ్యాపారాలు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అట్ ద సేమ్ టైం ఈ భవన యజమానులు, షాపుల యజమానులు కూడా వాళ్ళ ముందు ఆ బళ్ళు పెట్టుకోనికుండా ఉండాలి. ఏమైనా ఇతర కంప్లైంట్లు ఉంటే మా మున్సిపల్ కార్యాలయానికి వచ్చి మీరు ఫిర్యాదు చేయొచ్చు. ఫిర్యాదు చేసిన వెంటనే మేము చర్య తీసుకుంటాం. వీటన్నిటికీ భాగంగా మున్సిపాలిటీ పరిధిలో, టౌన్లో ఎటువంటి ట్రాఫిక్ సమస్య లేకుండా ఉండేదానికి ఉద్దేశంతోనే ఇవన్నీ చేస్తున్నాం. కాబట్టి దయచేసి వ్యాపారస్తులందరూ కూడా అర్థం చేసుకొని మాకు పూర్తి సహకారం అందించేసి కోరుతాను. రోడ్లో ఉన్నటువంటి చెన్నూరు రోడ్లో ఉండే షాపింగ్ యజమానులు అందరూ కూడా వారి అంగడి ముందు ఈ నెట్టుడు బండ్లు, ఇతర కొంచెం ముందుకొచ్చి ర్యాంప్స్, ముందుకొచ్చి వ్యాపారం చేసుకుని అలాంటివి పూర్తిగా తగ్గించుకోవాలి. వాటి మీద మేము త్వరలో కఠిన చర్యలు తీసుకోబడతాయి. దయచేసి ప్రజలకి అసౌకర్యంగా ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యని పూర్తిగా మేము దాని చర్య తీసుకుంటాం. ఈ వీధి వ్యాపారులు అందరూ కూడా మీకు షాపులు కేటాయిస్తాము. మీరు వచ్చి మా దగ్గరకు వచ్చి కలిస్తే మీకు షాప్ కేటాయిస్తాం. చక్కగా వెజిటబుల్ మార్కెట్లో చక్కగా వ్యాపారం చేసుకోవచ్చు. మీకు ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది, షట్టర్ ఉంటుంది. మీకు అఫీషియల్గా మీకు కేటాయించినట్టు మేము ధృవీకరణ పత్రం ఇస్తాము. మంత్లీ రెంట్ కట్టుకుంటే సరిపోతుంది, తక్కువ రెంట్కే ఇస్తాము. మీకు లైటింగ్ ఫెసిలిటీ, టాయిలెట్ ఫెసిలిటీ, అన్ని ఫెసిలిటీస్ కూడా మీకు మార్కెట్ మంచి సౌకర్యాలతో మీకు మార్కెట్ ఓపెన్ అవుతుంది. కాబట్టి ఈ వీధి వ్యాపారాలు, ఇతర చిన్న వ్యాపారస్తులు, రోడ్డు మీద చేసుకునే వ్యాపారస్తులు అందరూ కూడా దయచేసి
మార్కెట్ మేము కేటాయించిన మార్కెట్లోకి వచ్చి మీరు వెల్లంపాటు పడుకొని మీకు షాప్ కేటాయిస్తాం. మీరు చక్కగా వ్యాపారం చేసుకొని మీరు సుఖంగా జీవించాలని కోరుకుంటున్నాను. వ్యాపారస్తులు అందరూ కూడా మాకు పూర్తి సహకరించాలని కోరుతున్నాం. ఈ మంత్ ఎండింగ్లో మేము ఆ షాపులకి వేలంపాట వేస్తున్నాం. అతి తక్కువ రెంటు, తక్కువ డిపాజిట్తో వాటిని పేద ప్రజలకి, చిరు వ్యాపారస్తులకి ఇమ్మని గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పారు. కాబట్టి మీరు చిరు వ్యాపారస్తులందరూ కూడా అతి తక్కువ రెంటు, అతి తక్కువ డిపాజిట్స్తో మీకు షాప్ కేటాయిస్తాం. ఆ షాప్లో మీకు ఫుల్ సెక్యూరిటీగా ఉంటుంది. ఆ మార్కెట్లో టాయిలెట్ ఫెసిలిటీస్ ఉన్నాయి. 24 hours ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ ఉంటుంది. మీ షాప్కి షట్టర్ ఉంటుంది. మీకు పూర్తి భద్రతతో కూడిన షాప్ మేము అందిస్తాము. వీటికి ఎమ్మెల్యే గారు ఎంతో కృషి చేశారు. P4 సర్వేలో భాగంగా తేజ డెవలపర్స్ వాళ్ళని ఒప్పించి 2 కోట్ల రూపాయలు నిధులు వెచ్చించి ఆ మార్కెట్ని పూర్తి చేశారు. కావున దయచేసి ఈ మంచి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకొని ఈ బుచ్చి మున్సిపాలిటీ చెన్నూరు రోడ్లో ఉన్న ట్రాఫిక్ సమస్యని పూర్తి చేయడంలో మీ వంతు సహకారం మాకు అందించాల్సిన కోరుతున్నాం.